వైదిక మంత్రములు. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరీశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశతి సైవాయమీశం శివ ఇత్యవోచం యం వైష్ణవా విష్ణోరితి స్తువంతి బుద్ధస్తదార్హన్ इति बौद्धजैना सत्श्री अकालेति च शिक्षन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थनन्ते जगदीशितारान् स एक एवं प्रभुरद्वितीयः. మరొకసారి యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరీశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచం యం వైష్ణవా విష్ణోరితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేతి చ శిక్షन्तः శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థనంతే జగదీశితారాన్ స ఏక ఏవ ప్రభురద్వితీయः. ఏ వెరీ బ్యూటిఫుల్ వన్. సో వైదిక మంత్రదశ ఏంటంటే వేదాలను అర్థం చేసుకున్న వాళ్ళు, తర్వాత అంటే అవి ఎవరికైతే వెల్లడి అవుతాయో అవి అలాగే ఇతర పవిత్రమైన గ్రంథాలు ఎవరైతే వాటిని చదువుతారో ఆ గ్రంథాలు నిజంగా మనం చదవాలంటే మనం చదవలేము, ఆ గ్రంథాలు మనం పిలవాలన్నమాట. ఆ పిలిస్తేనే మనం వాటిని చదవగలం. అంటే వాటి మీద ఇంట్రెస్ట్ పుడుతుంది, అవి చదవాలి అని చెప్పని అనిపిస్తుంది. సో అలాగే ఏంటంటే వేదాంత తత్వాన్ని అనుసరించే వాళ్ళు వేదాంతులు. వాళ్ళు ఏంటంటే బ్రహ్మ అనే పదం ద్వారా వర్ణించలేని లేదా వివరించలేనిది నిర్వచనీయం ఏకం అని సూచిస్తారు. అంటే నిర్వచనకి అందరిది ఏకంగా ఉండేది, అంటే అన్నిట్లోని అదే ఉంటుంది, అదే అన్నిట్లోని ఉంటుంది అన్నమాట. అది అలాగే శైవులు ఏంటంటే శివుడని, వైష్ణవులేమో విష్ణువని, బౌద్ధులు జైనులు బుద్ధుడు, తర్వాత మహావీరుడు అని చెప్పని, సిక్కులేమో సిక్కు శాంత శ్రీ అని చెప్పని పిలుస్తారనమాట దేవుణ్ణి. అదే కాలాతీత సత్యం ఏదైనా సరే. దేవుడు అంటేనే శ్రీ అకాల్ సిక్కులు పిలిచేది, అంటే కాలాతీతుడు అనమాట. సో దైవం ఎప్పుడూ కూడా కాలాతీతం, కాలానికి అందరివాడు కాబట్టి కాలాతీతుడు. అలాగే కొంతమంది ఏంటంటే అంటే మాత పిత, అంటే మనకి మామూలుగా ఫిజికల్ వరల్డ్లోనేమో తల్లిదండ్రులు ఉన్న, మామూలుగా ఎటర్నల్ వరల్డ్లో ఏంటంటే పార్వతీదేవి తల్లిని, శివుడు తండ్రిని అని చెప్పి అంటూ ఉంటాం. అలాగనే ఎవరు ఏ ప్రార్థన చేసినా అది ఒకటే. మరియు ఇంకోటి ఏంటంటే రెండవది లేకుండా ఉండేది, అద్వితీయం అన్నమాట. ఏక ఏవ అద్వితీయం అంటే అందుకే అంటారు ఏక ఏవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పాను. ఏకం అంటే ఒకటే, కానీ బ్రహ్మ పదార్థం ఒకటేగా కనబడేది, అద్వితీయంగా ఉండేదన్నమాట. ఇది ఏంటంటే వేద మంత్రాలు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. రెండవది సూక్ష్మంలో మోక్షాలు ఇవన్నీ కూడా పెద్ద మనం చదవగలిగినా చదవలేకపోయినా చిన్న ముందర చదివి అర్థం చేసుకోగలిగితే అసలు ముందర ఈ సృష్టికర్త సృష్టికర్త ముందు మనం ఏమిటి అని చెప్పేసి మనం ప్రశ్నించుకోగలం. అలాగే సృష్టికర్త రెండు వేరు కాదు. సృష్టి అతనే చేశాడు కాబట్టి సృష్టిలోనే సృష్టికర్తను మనం చూడాలి. సృష్టికర్తదే ఈ సృష్టిగా మనం పరిగణించాలి. హరి ఓం.